కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు పలు కీలక విషయాలు వెల్లడించారు. కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రానికి ఒక జీవధార ప్రాజెక్ట్ అన్నారు. రాజకీయాల కంటే తమకు రాష్ట్రమే ముఖ్యమని చెప్పారు. బీఆర్ఎస్ పై బురద చల్లేందుకే ఆ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టడం లేదని హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరంలోని ఒక బ్యారేజీలో 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని చెప్పారు. దీన్ని అడ్డం పెట్టుకొని కాళేశ్వరం మొత్తం కుంగిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు. బ్యారేజీలో 85 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. అంటే కాళేశ్వరంలో ఉండే ఇన్ని కాంపోనెంట్లలో ఒక బ్యారేజ్ మేడిగడ్డ, ఆ మేడిగడ్డలో 85 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఈ 100 కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి, అన్ని పియర్స్ మిగతా బ్యారేజీల్లో ఇంటాక్ట్ ఉన్నాయి. అండ్ కాళేశ్వరంలో బ్లాక్ వైజ్ కట్టాం మనం. జనరల్గా ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ ఏదైనా ఉంటే ఒక పియర్ పోతే మొత్తం బ్రిడ్జ్ పోవాల్సి వస్తుంది. కానీ ఇలా మేడిగడ్డలో దేర్ ఆర్ 7 బ్లాక్స్. సో ఒక్కొక్క బ్లాక్లో కొన్ని పియర్స్ ఉంటాయి. ఓవరాల్గా 85 పియర్స్ ఉన్నాయి. ఏదైనా రిస్టోరేజ్ చేయాలంటే ఒక బ్లాక్ను రిస్టోర్ చేస్తే మొత్తం బ్యారేజ్ ఇంటాక్ట్ ఉంటుంది. ఈ విషయం నేను చెప్పడం లేదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా చెప్పారు. అది కూడా నేను ముందు మీకు చూపించేస్తాను. ఈరోజు ఈ కాళేశ్వరం మీద కేవలం రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం కోసం, బురద జల్లడం కోసం, రాజకీయ లబ్ధి పొందడం కోసం ఈ ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల మీదనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ దృష్టి పెడుతూ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఈ ప్రజెంటేషన్లో చాలా వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అందరికీ సాఫ్ట్ కాపీసు, హార్డ్ కాపీస్ కూడా పంపిస్తున్నాం. ఒకటేమో ఈ బ్రీఫ్ ప్రజెంటేషన్, ఒకటి పీపీటీ మీ అందరికి షేర్ చేశాం. రెండవది కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాస్తవాలు, అంటే వక్రీకరణలు, వాస్తవాలు, వివరాలన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నాం. ఈ 2 బుక్స్ కూడా మీ అందరికీ ఇచ్చాం. దయచేసి చదవండి. మీరు ప్రజెంటేషన్ అయిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఐ విల్ క్లారిఫై. మీ అందరికీ ఒక నోట్బుక్, పెన్ కూడా ఇచ్చాం, నోట్ చేసుకోండి. లాస్ట్లో ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్. నేను కూడా ఈరోజు రాజకీయ విమర్శలు చేయట్లేదు, ఓన్లీ వాస్తవాలు చెప్పే ప్రయత్నమే చేస్తున్నా. పొలిటికల్గా చాలా వేదికలు ఉన్నాయి, మాట్లాడతాం. కానీ టుడే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆన్ కాళేశ్వరం. రిటైర్డ్ ఇంజనీర్స్ని కూడా కేసీఆర్ గారు ఒక అభిప్రాయం అడిగారు. దాని విషయంలో కూడా కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది. ఏమని? మీ రిటైర్డ్ ఇంజనీర్లే మేడిగడ్డ దగ్గర కట్టొద్దన్నారు అనేటువంటి ఒక తప్పుడు మెసేజ్ని తీసుకుపోతున్నారు. వాస్తవానికి రిటైర్డ్ ఇంజనీర్లు కట్టొద్దనిలే. ఆ రోజు వాళ్ళు అన్నది ఏంటంటే మేడిగడ్డ ఈజ్ ఏ బ్యూటిఫుల్ పాయింట్, అక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ మేడిగడ్డ దగ్గర నుంచి డైరెక్ట్గా మిడ్ మానేర్ నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదు. మేడిగడ్డ నుంచి డైరెక్ట్ పంపింగ్ మిడ్ మానేర్కు సాధ్యం కాదు. మధ్యలో మీరు నది మీద ఇంకా కొన్ని బ్యారేజీలు కట్టి నీళ్ళని ఎల్లంపల్లి తీసుకుపోవడం సాధ్యమైతే తప్ప మేడిగడ్డ టు మిడ్ మానేర్ సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది, క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పింది, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ చెప్పింది, మన రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు చెప్పింది, అన్నిటినీ నివేదికలను తీసుకొని ఆ రోజు క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో చర్చించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తేవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందింది, ఇంక్లూజింగ్ కాస్ట్ అప్రైజల్. డిపిఆర్ కూడా 80,000 కోట్లకు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఆమోదించింది. ఎవ్రీ ప్రపోజ్, అంటే అన్ని అనుమతులు కూడా ఉన్నాయి దాంట్లో. అంటే 80,000 కోట్లకు ఆమోదించినప్పుడేమో 2 TMC పర్ డే, మనం తర్వాత మళ్ళీ 3 TMC పర్ డేకి మార్చి 1,27,000 crores మరొకటి కూడా మనం పంపినాం. నెక్స్ట్, గోదావరి నది ఎట్లా సజీవమైంది అనేది కూడా మనం చెప్పినాం. శ్రీరామ్ సాగర్ 74 కిలోమీటర్స్ బ్యాక్ వాటర్, సదర్మాట్ 17 కిలోమీటర్స్, ఎల్లంపల్లి 36 కిలోమీటర్, అన్నారం బ్యారేజ్ 32 కిలోమీటర్స్, సుందిల్లా 31 కిలోమీటర్స్, మేడిగడ్డ బ్యారేజ్ 42 కిలోమీటర్స్, మనం కట్టిన సమ్మక్క బ్యారేజ్, ఇది దేవాదుల ప్రాజెక్టుకు ఉపయోగపడే సమ్మక్క బ్యారేజ్తో 30 కిలోమీటర్స్, సీతమ్మ సాగర్తో 50 కిలోమీటర్స్. అంటే తెలంగాణలో 750 కిలోమీటర్లు గోదావరి నది ప్రవహిస్తే 365 రోజులు ఆల్ అలాంగ్ ద ఇయర్ 312
కిలోమీటర్ల గోదావరి నది సజీవంగా ఉండేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల అది సాధ్యమైంది. చిల్లర రాజకీయాలు మాని, చిల్లర ప్రచారాలు మాని, బేసిజాలకు పోకుండా ఇలా ప్రాజెక్టును రూపకల్పన 4,000 కోట్లు, ఇక 1,00,000 కోట్ల అవినీతి ఎడికెళ్ళవుతుంది. అంటే పెండ్లిపాక రిజర్వాయర్ కట్టినాము, 10 కిలోమీటర్లకు పై